యవనస్తురాలను కానివ్వండి, పెద్దలను కానివ్వండి, చిన్నలను కానివ్వండి, దేవుడు సరిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. సరిదిద్దుతూ. అందుకే పాత నిబంధన కాలం నుంచి కూడా మనుష్యుల్ని కొన్ని విధుల్లో సీరియస్ గా ఉంచేశాడు. కొన్ని విధులు అంటే దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని విధులు. ఇది ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించకూడదు, చెయ్యాలంతే. రేపు ఆగస్టు 15 వస్తుంది. స్కూల్లో విద్యార్థులందరూ ఏం చెయ్యాలి మీరు చెప్పండి? ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ప్రతి సంవత్సరం చేయాలా అన్నాడు అనుకో. ఎవడైనా విద్యార్థి వచ్చి టీచర్ గారు కర్ర తీసుకుని మరీ సమాధానం చెప్తారు. ఎందుకు సమాధానం చెప్తారంటే, నాయన స్వతంత్రం వచ్చింది, దేశం మనదయ్యింది, ఒకప్పుడు మనం బానిసలుగా బతికేవాళ్ళం, నీకంటూ దేశం పట్ల ఒక అంకిత భావం, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలనే విజ్ఞత, వివేకం ఉండాలి. కాబట్టి రేపటి భారతదేశాన్ని సంపన్న దేశంగా, అభివృద్ధి పొందిన దేశంగా నేటి బాలలే రేపటి పౌరులు గనుక ఎప్పటి నుంచి పేట్రియాటిజం అనే దాన్ని, అంటే దేశభక్తి అనే దాన్ని హృదయంలో నాటితే మీరు మంచి పౌరులుగా తయారవుతారు. మంచి పౌరుల వల్లే మంచి దేశం స్థిరపడుతుంది కనుక మీకు ఇప్పటి నుంచే ఈ భక్తి భావాలు నేర్పిస్తున్నాం అంటారు టీచర్స్. మరి దేవుడు కూడా ఒక విధానాన్ని అలవాటు చేశాడు. ఎందుకు అలవాటు చేశాడు? ప్రారంభం నుండి కూడా మీకు కొన్ని విధులు ఏర్పాటు చేస్తే, ఈ విధులలో మీరు కొనసాగితే, ఈ విధులను బట్టి మీరు జ్ఞానవంతులైతే, వివేకవంతులైతే మీరు నేర్చుకుంటారు, భావితరాలకు నేర్పిస్తారు. తద్వారా నశించిపోయే ఆత్మల సంఖ్య తగ్గుతుంది.